యూదులు యేసుక్రీస్తును పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు ఇలా అన్నాడు, నువ్వు రాజువా? నాతో చెప్పు, నాకు అధికారం ఉంది, నిన్ను కాపాడుతా అని పిలాతు యేసుక్రీస్తుతో అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ మాటలు పట్టించుకోలేదు. నా రాజ్యం వేరు, అవసరమైతే నా తండ్రి నన్ను కాపాడగలడు, నాకు సిలువే కావాలి అని సిలువ మోసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి తెలుసు సిలువ తర్వాత గొప్ప బహుమానం ఉందని. ఇదే మనస్సు మనం కూడా కలిగి ఉందాం. ఎన్ని మత శక్తులు మనల్ని చంపుతామని బెదిరించినా, ఇక మీ పని అయిపోయింది అని విర్రవీగుతున్నా, చంపుతున్నా, చంపేసినా దీని తర్వాత కూడా గొప్ప బహుమానం మనం చూడబోతున్నాం. నోక్ సింగ్ అతని కుటుంబస్తుల త్యాగం వృధా అవ్వలేదు. వారి త్యాగం గ్రామంలోని ప్రజలను మార్చేసింది. దేవుని సేవలో భాగంగా మరణించిన సేవకుల మరణం కూడా దేవుడు వృధా అవనివ్వడు. ఒక కొత్త ఉజ్జీవం తీసుకురాబోతున్నాడు. ఒక క్రైస్తవుడి జీవితం లోకస్తులు బెదిరిస్తే బెదిరిపోయే జీవితం కాదు. ఒక క్రైస్తవుడి జీవితం ఈ లోకంతో అంతమయ్యే జీవితం కాదు. రాజులైన యాజక సమూహంగా దేవుని ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డ జీవితం. ఆ దేవుని ప్రజలు క్రీస్తు వలె ఎంతటి శ్రమ అయినా, కష్టమైనా, ప్రాణాలు పోతున్నా క్రీస్తు వలె సిలువు దగ్గరికి వెళ్తారు. అందులో భాగమైన మనం కూడా సిలువు దగ్గరికి వెళ్దాం. షద్రకు, మేషకు, అబేద్నెగోలాగా మాకు యేసు క్రీస్తు కావాలి అని అందాం. ఈ లోకం క్రీస్తుని శ్రమ పెట్టినట్టు మనల్ని కూడా హింసిస్తుంది అని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు, అయినను మీరు భయపడుకుడి, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శక్తుల కంటే మనలో ఉన్న క్రీస్తు చాలా చాలా గొప్పవాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రతి వాడి లెక్క తేల్చబోతున్నాడు. ఎవరి క్రియలకు తగ్గ జీతం వాడికి ఇవ్వబోతున్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.